సో దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేస్తే ఇక్కడ నాకు డోర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ డోర్ అనేది నాకు ఎంత సైజులో ఉందో నాకైతే తెలియదు. ఫర్ సపోజ్ అనుకున్నా, అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ యానిటేషన్లోకి వెళ్ళిపోయి అలైన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వాల్ ఫేసింగ్లో ఇక్కడ ఒకటి అలాగే ఇదొకటి నేను సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకుంటే నాకు 4 ఫీట్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఎప్పుడైతే నాకు అది 4 ఫీట్ అని మనకు తెలిసిందో దెన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆర్కిటెక్చరల్ ట్యాబ్లో డోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డోర్ అనే ఆప్షన్ని నేను తీసుకొని ఇక్కడ బై డిఫాల్ట్ డోర్స్ ఇస్తాడు. ఓకే, సో ఆ బై డిఫాల్ట్ డోర్స్ కాకుండా ఇక్కడ నేను లోడ్ ఫ్యామిలీ అని నేను క్లిక్ చేస్తాను. ఇందులో డోర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇందులో రెసిడెన్షియల్ డోర్స్, హార్డ్వేర్ అండ్ కమర్షియల్ డోర్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ నాకు ఏం చెప్తున్నాడు అంటే మనకి డబల్ డోర్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు ఏదైతే నాకు బాగా అనిపిస్తుందో సో ఆ డబల్ డోర్ది నేనేం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడేమో డిఫరెంట్ సైజెస్ ఇచ్చాడండి. ఇక్కడ విత్ 5 ఫీట్ 6 ఫీట్ అనేది లాస్ట్. నేను ఇక్కడ 5 ఫీట్ ఇంటూ 6 ఫీట్ అనేది తీసుకొని ఇక్కడ ఓకే అనేది నేను చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ 48 ఇంచెస్ ఇంటూ 84 ఇంచెస్ అనేది ఇవ్వాలి. ఎందుకనలా అంటే 1 ఫీట్ 12 ఇంచెస్ కాబట్టి నాకు ఇక్కడ విత్ అనేది 4 ఇచ్చాను, 4 స్పేస్ 0, అందుకనే 12 ఇంటూ 4. ఆ తర్వాత హైట్కి వచ్చేసి నేను ఇక్కడ 7 స్పేస్ 0 అని ఇచ్చాను. అంటే 7 ఫీట్ అంటే 84 ఇంచెస్ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఓకే అని చెప్పి సో ఇక్కడ వాల్ దగ్గర ఏం చేస్తానంటే నాకు వాల్ అనేది నాకు ఎక్కడ యాడ్ చేయాలి అనుకుంటానో సో ఆ ఏరియాలో నేనేం చేస్తానంటే అది వాల్ మీద నేను ప్లేస్మెంట్ అనేది చేసుకుంటాను. ఎప్పుడైతే అక్కడ వాల్ ప్లేస్మెంట్లో నేను చేశానో ఇక్కడ నాకు 3D వ్యూలోకి వచ్చేస్తే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా డోర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అంటే దాని హెడ్ హైట్ మనం ఏం చెప్పవసరం లేదు. బై డిఫాల్ట్గా అది ఎక్కడ నుండి ఎంత హైట్లో మనం తీసుకోవాలి అనేది దానికి డైమెన్షన్ చెప్పేస్తే మిగతా వర్క్ అంతా కూడా అదే చూస్తుంది. ఓకే, మళ్ళీ అగైన్ ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బెడ్రూమ్కి ఎప్పుడో కూడా ఆల్వేస్ 3 ఫీట్ విత్ ఉంటుంది. మరి ఉన్నదో లేదో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలి. ఓకే, సో చెక్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా ఇక్కడ 3 ఫీట్ ఇచ్చాడు వాడు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే
మళ్ళీ ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోకి వెళ్ళి డోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లోడ్ ఫ్యామిలీ అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ మనం సింగిల్ టైప్ ఆఫ్ డోర్లోకి మనం ఇక్కడ వెళ్ళచ్చు. సో అది సెలెక్షన్ చేసి ఇక్కడ నేను ఓపెన్ అని చెప్తాను. ఇక్కడ కూడా నాకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ 36x84 డైరెక్ట్గా మనకి ఇచ్చేసాడు కాబట్టి నేను ఇంకా దాన్ని ఎడిట్ చేయను. సో డైరెక్ట్గా ఇక్కడ నేను వాల్ మీద నాకు ఎక్కడ కావాలనుకుంటానో ఆ ఏరియాలో నేను ప్లేస్మెంట్ అనేది నేను చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ మరొక బెడ్రూమ్ ఉన్నది. అంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్ అని ఉన్నది. ఇక్కడ మళ్ళీ నేను ఓపెన్ తీసుకున్నాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీని తాలూకది వేరు, అంటే 2 feet 6 inches ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా డోర్ తీసుకొని ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చేసి ఇక్కడ నేను డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి, 24 + 12 అంటే 36 అనుకుంటా. సారీ, ఇక్కడ 2 feet కదా, సో అందుకనే 24. సో ఇక్కడ ఏంటంటే 2 feet 6 inches కాబట్టి విత్ మనకి 2 feet అయితే 24 + 6 అంటే 30 inches × 84. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు 2 + 6 అని ఇచ్చేసి ఇది ఇలా ఓకే చేసేసి ఇక్కడ ఓకే అని చెప్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డోర్ యువతల వైపు ఉంది, స్పేస్ బార్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో నాకు అవతల వైపుకి నాకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు డోర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నాకు డోర్ ఏమో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా నాకు ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే నాకు ఇటువైపు వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను 2 సార్లు ఎస్కేప్ కీ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ని రొటేట్ చేస్తాను యాక్సెస్ని. సో నేను ఎక్కడెక్కడైతే నేను తీసుకున్నానో ఆ ఏరియాస్లో డోర్స్ అనేవన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయినాయి. అంటే డోర్ని లోడ్ ఫ్యామిలీలో తీసుకోవడం, అలాగే దాన్ని మనకి కావలసిన విధంగా ఎడిట్ చేయడం, అలాగే మనం ఎక్కడ ప్లేస్మెంట్ అనేది మనకి కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో
ప్లేస్మెంట్ అనేది మనం చేసుకోవాలి. సో